హీరో డెస్టినీ. ఈ డెస్టినీ పేరు వింటేనే భయం వేస్తుంది. లాస్ట్ టైం మనం ఒక డెస్టినీ వీడియో చేసాం, గుర్తుందా? గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, నా అకౌంట్లోనే ఉంటుంది. కస్టమర్ మనకి బైక్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ ఉందని చెప్పారు. సో మీరు చూస్తున్నారు కదా, చెక్ లైట్ అయితే వెలుగుతుంది. ఓబిడి స్కానర్ కనెక్ట్ చేస్తే ఈఓటి సెన్సార్ కంప్లైంట్ చూపించింది. సో క్లీన్ చేశాను. సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. యాజ్ యూజువల్ 3 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టుకున్నాను. తర్వాత డెలివరీ ఇచ్చేసాను. 2 డేస్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, బండి ఆగిపోయిందని. సో దీన్ని అంతేంటో చూడాలని చెప్పి వెళ్ళి బండి తోసుకుని వస్తున్నాను. చూసారు కదా, ఆ డెస్టినీకి వచ్చిన ప్రాబ్లమే పెద్దది అనుకుంటే ఇది అంతకు మించి. షాప్కి తీసుకొచ్చిన తర్వాత ఓవరాల్గా చెక్ చేస్తే డిస్ప్లేలో వెలగాల్సిన కొన్ని లైట్లు అయితే వెలగట్లేదు. అంటే ఫీజ్ సైడ్ ఏదో కంప్లైంట్ ఉందని చెప్పి ఫీజ్ బాక్స్ ఓపెన్ చేశాను. అప్పుడు నాకు దిమ్మ తిరిగింది. ఊరికే ఫీజులు పోతున్నాయని చెప్పి ఇలా డైరెక్ట్ చేసేసారనమాట. ఇలా డైరెక్ట్ చేయడం వల్ల ఎక్కువ వోల్టేజ్ వెళ్ళిపోయి కూడా డిస్ప్లే ఆన్ అవ్వదు, సెల్ఫ్ అలాంటివి ఏమీ అవ్వవు. ఫీజు అనేది పోతుందంటే ఎక్కడో మెయిన్ వైర్ టచ్ అవుతుంది. అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఫీజు ఇలా డైరెక్ట్ చేయడం వల్ల వైరింగ్ అంతా కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొత్త ఫీజు వేస్తే 2 డేస్ రన్ అయిపోతుంది, కానీ మళ్ళీ పోతుంది. సో మనం ఎక్కడ టచ్ అవుతుందో వైరింగ్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో నేనైతే ఏది మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ వచ్చాను. మనకి వైరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. మొత్తానికి ఎక్కడ టచ్ అవుతుందో కనిపెట్టేశాను. మీరు చూడండి, కొంచెం క్లారిటీగా చూడాలి. చూపిస్తాను ఆగండి, ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇది మెయిన్ వైర్ అనమాట. అంటే కరెంట్ ఉంటుంది, బాడీకి టచ్ అయితే మాత్రం ఫీజులు అనేవి ఖచ్చితంగా పోతాయి. ఫీజు ఎందుకు పోతుందో చూసుకోవాలి కంపల్సరీ, అంతేగాని డైరెక్ట్ మాత్రం ఎప్పుడూ చేయొద్దు. డైరెక్ట్ చేయడం వల్ల మొత్తం వైరింగ్ గిట్ అంతా కాలిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని నీట్గా టేప్ అయితే చుట్టుకోవాలి, బాడీకి అసలు టచ్ అవ్వకుండా. ఫైనల్లీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నీట్గా టేప్ వేసేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేయాలి. మీ బైక్కి కూడా ఇలాంటి వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను.